వెన్నెలతో ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టించడం కోసం స్వయాన నాగమ్మే పాల గ్లాస్ని రెడీ చేసి శంకర్కి అయితే ఇస్తుంది. నువ్వేం చేస్తావేమో నాకు తెలీదు, సంసారం మాత్రం చేయకూడదు, కానీ నువ్వు లాలిస్తావో బుజ్జగిస్తావో ఏం చేస్తావో చేసుకో, ఈ పేపర్స్ మీద సంతకం అయితే పడాలి అని చెప్పి పంపిస్తుంది. అయితే ఈ కేశవకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చేసేది? ఏ ఆడపిల్లైనా భర్త అంత ప్రేమగా దగ్గరకు వస్తూ ఉంటే కాదంటుందా? నువ్వు భలే ఉన్నావు. అందులోనూ ఆ వెన్నెల వీడిని వలేసుకోవాలని చూస్తూ ఉంటే ఏ మగాడిని తట్టుకోగలడా? నేనైతే అసలు తట్టుకోలేను. నువ్వేం చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదంటే కోపంగా వెళ్ళిపోతాడు. అయితే మొత్తం మీద గదిలోకి వెళ్ళేటప్పుడు వరలక్ష్మి తల్లిగా చెప్పాల్సినవి చెప్తుంది. అలాగే అమ్మమ్మ కూడా కొన్ని మాటలు అయితే చెప్తుంది వెన్నెలకి. వెన్నెల అంతా నేను చూసుకుంటాను అన్నట్టు లోపలికైతే వెళ్తుంది. వెళ్ళడమే శంకర్ పక్కన కూర్చొని ఇదిగో ఈ జాంగిరి నేను చేశాను తినవానైతే అంటూ ఉంటే శంకర్ నాగమ్మ మాటలు గుర్తు చేసుకొని అదేంటి అలానే ఇస్తారా, ప్రేమగా భర్తకి తినిపించరా అంటూ నువ్వే తినిపించు అని చెప్తాడు. అయితే వెన్నెల శంకర్కి తినిపిస్తూ ఉన్నప్పుడు పొరమాలుతుందనమాట. పొరమాలితే వెన్నెల ఏం చేస్తుందంటే శంకర్ నాగమ్మ ఇచ్చిన పాలు తీసుకొచ్చాడు కదా, ఆ పాలను తాగిచ్చేస్తుంది అనమాట. అంటే వెన్నెల తాగాల్సిన పాలు కాస్త శంకర్ తాగేశాడు. ఇంకేముంది, వెన్నెల విషయంలో శంకర్ విషయంలో ఒక ఊహించని మలుపు అయితే జరుగుతుందనమాట. ఇద్దరు పాలు తాగిన మైకంలో ఇద్దరు భార్యాభర్తలుగా ఒకరైపోతారు. ఇక శంకర్కేమో అసలు విషయం తెలుస్తుంది, కానీ శంకర్కి తెలియకుండానే వెన్నెల శంకర్లు ఇద్దరూ కలిసిపోవడం అయితే జరుగుతుంది. మొత్తం మీద నాగమ్మ చేతుల మీదుగానే వెన్నెల శంకర్ల శోభనం అయితే జరిగిపోయిందని చెప్పొచ్చు.